హలో హాయ్ అండి, అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో అయితే చిల్లీ చికెన్ ట్రై చేశానండి. నేను ఇలా చేశానండి. నేను చేసిన పద్ధతి మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిల్లీ చికెన్ అయితే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఈ చికెన్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో మనమైతే ప్రాసెస్ అయితే చూద్దామండి. ముందుగా మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందామండి. నేను కొత్తిమీర ఉన్ను పచ్చిమిరపకాయలు 2 మిక్సీ పట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, ఎందుకంటే గ్రేవీగా మంచిగా ఉంటుంది కాబట్టి. అల్లం వెల్లిపాయలు కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అందులో కావాల్సిన పసుపు, ఉప్పు తగినంత రెడీగా పెట్టుకున్నాను. చివరిగా వేయడానికి కొంచెం కొత్తిమీర, టమాటాలకు బదులుగా పెరుగు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. మనము చికెన్ అయితే మంచిగా నీట్గా కడిగేసుకొని పొయ్యి మీద బాని పెట్టేసి అందులో తగినంత నూనె పోసేసుకుందామండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో కావలసినన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసి కాసేపు దూరగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకొని ఇంకాసేపు పచ్చిపోయేంత వరకు వేయించుకుందాము. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత సరిపడంత పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి. పసుపు ముందుగానే వేస్తే మంచిగా చికెన్కు పట్టేసి కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుందండి. తర్వాత మనం నీట్గా కడుక్కున్న చికెన్ కూడా అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. అలా కొంచెం సేపు చికెన్లో మనము ముందుగా ఎలాంటివి యాడ్ చేయలేదు కాబట్టి మనము ఆయిల్లో వేసిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలండి. ప్లెయిన్గా అట్లానే చికెన్ను కాసేపు ఉడికిన తర్వాత ఆయిల్ మొత్తం దానికి మంచిగా పట్టేస్తుంది. అలా ఉడుకుతున్న చికెన్లో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్టు అందులో వేసేసుకోవాలండి. వేసుకొని కాసేపు కలిపేసి కాసేపు అలాగే ఉంచేద్దాము. చికెన్లో మంచిగా వాటర్ ఊరి కలర్ చూసారా ఎంత మంచిగా వస్తుందో. చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అండి. కాసేపు మూత పెట్టేసి అయితే దాన్ని ఉడకనిద్దాము. తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులోనే వేసేసుకుందామండి. మీరు ముక్కలైనా వేసుకోవచ్చు, నేను గ్రేవీ చేసి వేస్తున్నాను. ఆ పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలండి. చికెన్ ఎంత మంచిగా ఉడికితే మనకు అంత మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని దానికోసం మనము కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు ఉడకనివ్వండి. సూపర్గా ఉండే టేస్ట్ వస్తుంది. చూసారా చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో. చిల్లీ చికెన్ టేస్టే వేరండి. మనం మామూలుగా వండుకునే చికెన్ కంటే చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకైనా రైస్లోకైనా సూపర్ కాంబినేషన్. చివరిగా అయితే మసాలా వేసేసి కాసేపు ఇంకొక 2-3 మినిట్స్ అలా ఉడకనిద్దాము. తర్వాత చివరిలో మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు చిల్లీ చికెన్ రెడీ. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.